హాయ్ అండి. 'నీ తనువు నాదే చలి' పార్ట్ 24. గౌతమ్ కోపంగా కార్‌ని మధు ఇంటివైపు పరుగులు పెట్టిస్తాడు. అది జయనందన్ కాలనీ. తన ఇంటి ముందు ఆగిన కార్‌ని విచిత్రంగా చూస్తున్న పార్వతి గారికి అందులో నుంచి స్టైల్‌గా దిగుతున్న గౌతమ్‌ని చూసి ఏం తెలియనట్టు ఎవరు బాబు అంటారు. గౌతమ్ యాటిట్యూడ్‌గా చూస్తూ మధు ఎక్కడా అంటాడు కోపంగా. మా అమ్మాయితో నీకేం పని బాబు అంటారు పార్వతమ్మ గారు. గౌతమ్‌కి చిరాకు వచ్చి లోపలికి వెళ్లి మధు మధు అని అరుస్తాడు కోపంగా. రాఘవరావు గారు బయటికి వచ్చి మా అమ్మాయి లేదు బాబు. ఉన్నా నీతో రాదు మేం పంపించము. ఇక వెళ్ళొచ్చు అని అంటాడు కోపంగా అతను గౌతమ్‌ని చూస్తూ. ఇక గౌతమ్ కోపంగా చూస్తూ మీరు చెప్పేదేంటి? నేనే తీసుకుని వెళ్తాను అని అక్కడ ఉన్న రూమ్స్ అన్నీ తిరిగేసి చివరగా ఇంకొక రూమ్‌లోకి వెళ్ళి టెన్షన్‌గా గోర్లు కొరికేసుకుంటున్న మధు చెయ్యి పట్టుకుని బయటికి లాక్కెళ్ళి మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను. తను నా సొంతం అని అంటున్న గౌతమి చెయ్యి విడిపించుకుని నేను నీతో రాను. నీకు నాకు ఏ సంబంధం లేదు అంటుంది కోపంగా. నువ్వు రాకపోతే నేనేమైనా ఊరుకుంటానా అని మధుని ఎత్తుకుని బలవంతంగా తీసుకెళ్తున్న గౌతమ్‌ని చూసి రాఘవరావు గారు కోపంగా గౌతమ్ చెంప పగలగొడతారు. గౌతమ్ ఒక్కసారిగా మధుని దించి హౌ డేర్ యూ నన్నే కొడతారా? ఎంత ధైర్యం మీకు? అంటున్న గౌతమ్ మాటకి అడ్డు వస్తూ మీ అమ్మగారు నిన్నెలా పెంచారు? అమ్మాయిని ఇలా తీసుకెళ్తే మేమేం ఊరుకోం. పోలీస్ కేస్ పెడతాం అంటారాయన ఏం మాత్రం తగ్గకుండా. గౌతమ్ కోపంగా చూస్తూ మీరేంటి తీసుకొచ్చేది? నేనే పిలుస్తాను. అప్పుడు వాళ్ళే తెలుస్తారు ఎవరి దగ్గర ఉండాలో అని. ఫోన్ తీసుకుని ఆ ఏరియా పోలీస్ స్టేషన్‌కి కాల్ చేస్తాడు గౌతమ్. ఆయనక్కడ 10 నిమిషాల్లో ప్రత్యక్షమయ్యి ఏంటి సార్ అంటాడు వినయంగా. గౌతమ్ పోలీస్‌ని చూస్తూ ఆ అమ్మాయికి మధుని చూపిస్తూ నాకు పెళ్లయింది. తను అలిగి వాళ్ళ ఇంటికి వచ్చేసింది. నేను బుజ్జగించి తీసుకెళ్దాం అంటే నాతో రావటం లేదు అంటాడు అతను. దానికి మధు షాకయ్యి చూస్తూ ఉంటే గౌతమ్ మధుని చూస్తూ ఐ వింక్ చేసి మీరే చెప్పండి తను నాతో రావటం కరెక్టా? లేక ఇక్కడ ఉండడం కరెక్టా? అంటాడు గౌతమ్. పోలీస్ మధు వంక చూస్తూ మేడం మీ హస్బెండ్ దగ్గర ఉండడమే కరెక్ట్ అంటారు. మధు గౌతమ్‌ని కోపంగా చూస్తూ తను నా హస్బెండ్ అని మీకెవరు చెప్పారు సార్? అని అంటుంది మధు కోపంగా. గౌతమ్ ఒక్కసారిగా అవాక్కై చూస్తూ ఉంటే కూతురు ప్లేట్ ఇలా ఫిరాయించిందేంటి అని వాళ్ళు కూడా చూస్తున్నారు. పార్వతి అండ్ రాఘవన్ గారు. ఏంటమ్మా అంటారు ఆయన. అవును సార్ ఆయనకి నాకు పెళ్ళయిందని ఆయన చెప్తే నమ్మేస్తారా? ఆయనకేదో మతి భ్రమించి అలా మాట్లాడుతున్నట్టున్నారు. పెళ్లి జరిగితే సాక్ష్యాలు ఉండాలి కదా! ఉంటే ఏవి చూపించమనండి అని అంటుంది కూల్‌గా చూస్తూ మధు గౌతమ్ వైపు. గౌతమ్ కోపంగా చూపిస్తాను అని తన దగ్గర ఫొటోస్ లేకపోవడంతో మధు మెడలో తాళి, నుదుటిన కుంకుమ ఉంటుంది కదా అనుకుని చూస్తాడు. మధు మెడలో రెండూ లేకపోవడంతో మధు ఫేస్ చూస్తాడు. ఎలా ఉంది నా దెబ్బ? నువ్వు పెట్టిన నరకం కన్నా దారుణంగా నీ మీద రివెంజ్ తీర్చుకుంటా అనుకుంది మనసులో. ఇక సైగ చేస్తుంది గౌతమ్‌కి. గౌతమ్ గుర్రుగా చూస్తూ సాక్ష్యం సంపాదించుకునే వస్తానని కోపంగా అక్కడి నుండి వెళ్తాడు. ఇక కట్ చేస్తే తిరిగ్గా లేచిన వర్షకి అన్నయ్య కనబడక మేడిచ్చిన కాఫీ సిప్ చేస్తూ సోఫాలో కూర్చుని చాలా తీరిగ్గా, కూల్‌గా మొబైల్ చూస్తుంది వర్ష. ఇంతలో కారు సౌండ్ వినిపించింది. కోపంగా వస్తున్న గౌతమ్‌ని చూసి అన్నయ్య గుడ్ మార్నింగ్ అంటుంది వెళ్ళి హగ్ చేసుకుని. గౌతమ్‌కి అప్పటి వరకు ఉన్న కోపం పోయి వర్షమ్మ అని తన చుట్టూ చెయ్యి వేసి కాలేజ్‌కి టైం అవుతుంది కదమ్మా రెడీ అవ్వు అంటాడు. ఎక్కడికి వెళ్ళావు అన్నయ్య అంటుంది వర్ష. గౌతమ్‌కి మధు విషయం చెప్పాలి అనిపించగా చిన్న పనుంటే వెళ్ళానురా అని రెడీ అయిన వర్షాన్ని కాలేజీలో దింపేసి ఇక గౌతమ్ టిఫిన్ చేసేసి ఆఫీస్‌కి వెళ్ళి వర్క్‌లో బిజీ అవుతాడు. ఇక కట్ చేస్తే టిఫిన్ పూర్తి చేసుకుని ఆకాష్, అరుణ్ ఆఫీస్‌కి స్టార్ట్ అయితే భూమికి కొంచెం నీరసంగా ఉండడంతో పడుకుంటుంది. ఆకాష్‌కి భూమి కొంచెం నార్మల్‌గా ఉండడంతో ఆఫీస్‌కి వెళ్తాడు. గుణ నవ్యని పిలిచి రూమ్ డోర్ వేసి తనని గోడకి లాక్ చేసి చాలా కష్టపడినట్లున్నావు ఈరోజు అంటాడు. నవ్య కళ్ళలోకి చూస్తూ నవ్య అవును చాలా అలసిపోయాను. కాసేపు రెస్ట్ తీసుకోవాలి అంటున్న నవ్యాని చూస్తూ నువ్వు నిద్రపోతే లంచ్ ఎవరు ప్రిపేర్ చేస్తారు బేబీ అని అంటాడు గుణ నవ్వుతూ.
బాబోయ్! నా వల్ల కాదు. ప్లీజ్ వదిలేయ్ అంటుంది. నో బేబీ నీ చేతి కూర రుచి చూడాల్సిందే అని అంటాడు. ఈరోజు మంగళవారం కాబట్టి మటన్ ఫ్రై, చికెన్ బిర్యానీ, చేపల పులుసు ఇవన్నీ ప్రిపేర్ చెయ్ అంటాడు. ఏంటి ఇన్నా అంటుంది నోరు తెరుచుకుని. తెరిచిన నోరును మూస్తూ అవును అవన్నీ చెయ్యాలి అని అంటాడు. నవ్య ఉసూరుమంటూ కాళ్ళు ఈడ్చుకుని కిందకి వెళ్తుంది. పద్మిని గారు నవ్వుతూ వంట కూడా నిన్నే చేయమన్నాడా అంటారు నవ్వుతూ. ఆ! అని అవన్నీ చేసేసరికి తల ప్రాణం తోక్కొస్తుంది నవ్యకి. బాబోయ్! ఇంత కష్టమా? ఇవన్నీ రోజు అమ్మ వాళ్ళు ఎలా చేస్తున్నారో అనుకుని చేసినవన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టి గుణాన్ని పిలవటానికి రూమ్‌కి వెళ్తుంది. బెడ్ మీద పడుకుని ఉన్న గుణకి నవ్య పట్టీలు చప్పుడు వినిపించడంతో లేచి తన వంక చూస్తాడు. టైం చూసి అయ్యిందా ఇప్పటికి అని అంటాడు నవ్వుతూ. అంటుంది. నవ్యని తన ఒడిలో కూర్చోబెట్టుకుని తిన్నాక కొంచెం సేపు పడుకో బంగారం. ఫోన్ చూడకు ఎక్కువసేపు. హెల్త్‌కి అంత మంచిది కాదురా అని నవ్య మెడ మీద మొహం పెడతాడు. గుణ మీసం గుచ్చుకుంటుంటే అబ్బా అంటుంది. ఏమైందే అంటాడు. గుణ మీసం అని అంటుంది నవ్య. ఇక కట్ చేస్తే కాలం ఎవ్వరి కోసం ఆగనంటూ గిర్రున తిరిగి ఒక నెల గడుస్తుంది. ఇప్పుడు ఎవరు ఎలా ఉన్నారో చూద్దాం. గౌతమ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా మధు రాకపోవటంతో ఏదో సాక్ష్యం సంపాదించాలని ఆ రోజు ఒక నిర్ణయం తీసుకుని రెడీ అవుతుంటాడు. ఇక రోజులానే వర్షాన్ని కాలేజీలో దింపేసి జయనందన్ కాలనీలోని కారుని పరుగులు పెట్టిస్తాడు. ఇక అక్కడే ఉన్న ఒక ఆయనతో మాట్లాడి మధు ఇంటికి ఎదురుగా ఉన్న ఇల్లు కొంటాడు. ఆయన పేమెంట్ తీసుకుని వెళ్ళిపోతే గౌతమ్ ఆ ఇల్లు మొత్తం చూస్తూ "ఏసీ లేదు. ఈరోజు ఎలాగోలా అడ్జస్ట్ అయ్యి రేపు పెట్టిద్దాం" అనుకుని పైకి వెళ్ళి బాల్కనీ అంతా చూస్తూ ఉంటాడు. ఇంతలో మధు బయటికి రావటం చూసి కళ్ళు రెండు కొవ్వొత్తులేసుకుని అలానే చూస్తూ ఉంటాడు తన వైపు. సింపుల్‌గా లంగా ఓణీలో ఉన్న తనని చూసి గుటకలు మింగుతూ తన చేతిలో బిందె చూసి ఇదెక్కడికెళ్తుందబ్బా! అని చాలా వింతగా చూస్తాడు మధు వైపు గౌతమ్. ఇక మధు ఆ బిందె పట్టుకుని అక్కడే ఉన్న లైన్‌లో నిలబడుతుంది. గౌతమ్ ఆ లైన్ చూసి కళ్ళు తేలేస్తూ వామ్మో! ఏంటిది ఇంతమందున్నారు అని చూస్తుంటాడు. ఇక ఒకళ్ళ బిందె తర్వాత మరొకరు బిందె వస్తూ సగం లైన్ ఖాళీ అవుతుంది. ఇంతలో ఒక ఆవిడ బిందె పెడుతూ ఉండగా ఇంకొక ఆవిడ పెట్టేసి పెట్టిన బిందెను పక్కకు తోస్తుంది. బిందె తీసేసిన ఆవిడ బొడ్లో చీర దోపుకుని కయ్యానికి దిగుతూ ఓయమ్మో! ఓయమ్మో! ఇంతసేపు మా బుడ్డోడిని బడికి కూడా రెడీ చేయకుండా బిందె పట్టుకుని పొద్దున్నుంచి నుంచుంటే ఇట్లా తీసేస్తావా? నీ జిమ్మడి పోను అని తిడుతుంది. తోసేసిన ఆవిడ కూడా ఏ మాత్రం తగ్గకుండా అబ్బో! నువ్వు ఒక్కదానివే లైన్‌లో నుంచున్నావా? మరి నేను నిన్నటి నుండి ఉన్నాను. పొద్దున్నే వచ్చి నువ్వేంటమ్మా నాకు చెప్పేది? ఏంటి నువ్వు మీ బుడ్డోడిని స్కూల్‌కి రెడీ చేయకుండా వచ్చావా? ఒకసారి అలా చూడు మా బుడ్డోడు దానికి 2 రోజుల నుంచి కూడా నీళ్ళు లేవు. నీళ్ళు లేక స్నానం కూడా చేయలేదు. నువ్వు స్నానానికని అడుగుతున్నావు అని అంటుంది ఆవిడ. ఇంకా ఆవిడ తగ్గి బిందె పట్టుకుని ఉసూరుమంటూ మళ్ళా లైన్‌లో నుంచుంటుంది. ఒక గంట అయ్యాక మధు ప్లేస్ రావటంతో బిందె పట్టుకుని నడుం మీద పెట్టుకుని వస్తున్న మధుని తననే చూస్తున్న గౌతమ్ కనిపించి ఈయనేంటి ఇక్కడ అనుకుని ఒక లుక్ ఇచ్చి వయ్యారంగా తిప్పుకుని లోపలికి వెళ్ళిపోతుంది. గౌతమ్ మధుని చూస్తున్నా సరే మధు గౌతమ్‌ని ఏ మాత్రం పట్టించుకోకుండా చూసి చూడనట్టుగా వయ్యారంగా తిప్పుతూ వెళ్ళిపోతుంది. గౌతమ్ తన వయ్యారాన్ని చూసి బాగా పట్టిందే నీకు దించుదామనే వచ్చా అనుకుని ఇక్కడ నీళ్ళు లేక ఇంతమంది ఉన్నారా అనుకుని అయినా మనకెందుకులే అని సాయంత్రం వరకు అక్కడ గడిపి ఇంకా ఇంట్లోకన్నీ తెచ్చి పెట్టుకుని ఒక పని మనిషిని కూడా పెడతాడు. ఇంకా వర్షాన్ని తీసుకొచ్చే టైం అయ్యింది కాబట్టి కాలేజ్‌కి వెళ్తాడు. వర్షాన్ని తీసుకొచ్చి వర్షమ్మా రేపటి నుంచి నాకు ఇంకో బ్రాంచ్‌లో వర్క్ ఉందిరా. కాబట్టి నువ్వు ఒక్కదానివే ఉండాలి కొన్ని రోజులు అంటాడు బాధగా చెల్లెల వైపు చూసి. వర్ష చిన్నపిల్లలా ఏడుస్తూ నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళు అన్నయ్య అంటుంది వెక్కుతూ. లేదురా జస్ట్ 2 వారాలు అంతే అంటాడు వర్ష తల నిమురుతూ. అన్ని రోజులు నా వల్ల కాదన్నయ్య అంటుంది ఏడుస్తూ. కొన్ని రోజులేరా అని వర్షాన్ని ఒప్పించి ఆ తర్వాత ఆ రోజే మధు ఎదురింట్లో షిఫ్ట్ అయిపోతాడు గౌతమ్. వర్ష కాలేజీలో దింపేసి కాసేపు తను కూడా ఎమోషన్ అవుతాడు. ఇంకా అదే ఊర్లో ఉన్న వర్షకి ఇంకో బ్రాంచ్ అని అబద్ధం చెప్తాడు గౌతమ్ మధు కోసం.
పొద్దున్నే తన సామాన్లంతా వేసుకుని వచ్చిన గౌతమ్‌ని వింతగా చూస్తూ మనకెందుకులే అని ముగ్గు ఫినిష్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది మధు. ఎదురెదురుగా ఉన్నా సరే గౌతమ్ చూస్తున్నా మధు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు గౌతమ్‌ని. ఇంక పార్వతి గారికి ఆత్రం ఆగక ఆ ఇంటి పని మనిషిని పిలిచి అడుగుతుంది. ఆవిడ "ఆ బాబు ఇక్కడే ఉంటారంటమ్మా. నేను ఆ ఇంట్లో పని మనిషిని" అంటుంది. "ఆ! ఎందుకిక్కడ ఉంటున్నాడో నీకు తెలుసా" అని అడుగుతారు పార్వతి గారు. "నాకెలా తెలుస్తుందమ్మా" అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆవిడ. పార్వతి గారు కూడా పాలు ప్యాకెట్ తీసుకుని లోపలికి వెళ్ళి టీ పెట్టి రాఘవన్ గారికి ఇస్తారు. మధు మాలి కాలేజ్‌కి వెళ్దామని రెడీ అయ్యి కాలేజ్‌కి వెళ్తుంది. ఇక మధు వెనకాలే గౌతమ్ కూడా ఫాలో అవుతాడు. మరి ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్ ఇంకా లాస్ట్ ఎపిసోడ్. మరి ఏం జరుగుతుందో లాస్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్.